మరి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా, దేవుని కుమారుడా అనే అంశంలో మీకు అర్థమవడానికి ఈ లేఖన భాగాన్ని నేను చదివి వినిపించాను. ఇక్కడ హెబ్రీ 1వ అధ్యాయంలో మనం చూస్తుంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించినటువంటి సాక్ష్యాన్ని పలుకుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని, నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అని దూతలతో చెప్పలేదు, కానీ తన కుమారునితో చెప్పాడు. తన కుమారుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 8వ వచనంలో, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అని అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు. 10వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రభువా అని అంటున్నాడు. అర్థమవుతుందండి? ఇక్కడ ప్రభువా అనేటువంటి పదము ముద్దగా ఉందా? అంటే ఎవరని అర్థం చేసుకోవాలి మనము? దేవుడు కదండి. సో సాక్షాత్తు దేవుడే క్రీస్తు ప్రభువుని దేవా అని అంటున్నాడు. దావీదు కుమారుని గురించి ఏమని అన్నాడు? నా ప్రభువు అని అన్నాడు. అంటే దావీదుకు యేసుక్రీస్తు ఏమయ్యాడు? ప్రభువు అయ్యాడు. అంటే దేవుడు అని పిలుస్తున్నాడు దావీదు. ఇక్కడ అందరికీ దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు యెహోవా తన కుమారుడైన క్రీస్తు ప్రభు గురించి ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభు ఎవరు? ఈ పదం చాలామందికి అర్థం కాలేదు. వాళ్ళు అన్నారు, ఇది కీర్తన అండి, ఇది కీర్తన, ఈ కీర్తనలో అలాగే రాసి ఉంటుంది కాబట్టి అది పెద్ద విషయమేమీ కాదు అని అంటారు. ఆ కీర్తన ఎక్కడుందో సార్ మనం చదువుదామా? 45వ కీర్తనలో రాయబడినటువంటి మాటని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఉటంకిస్తూ మాట్లాడుతున్నాడు. 45వ కీర్తనలో ఏముంది? 6వ వచనం చూడండి. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇది కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన. వారు రాజును గురించి ప్రశంసిస్తూ రాస్తున్నారు అనేటువంటి సందర్భాన్ని కూడా కొంతమంది చెప్తారు. ఇక్కడ దేవా అనుందంటే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి దేవాని ఎందుకు పిలుస్తాడు? తండ్రి అయిన దేవుడు అందరికంటే అత్యున్నతుడు, అద్వితీయుడు, సర్వశక్తిమంతుడు గనుక అతడేమి యేసుక్రీస్తుని దేవా అని పిలవట్లేదు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తుని కలిగించిందే తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకంలో తండ్రి అయిన దేవుడు కన్నాడు, సృష్టించాడు. కాబట్టి సృష్టింపబడిన వాడు సృష్టికర్త కంటే అధికుడు ఎలాగవుతాడు? సృష్టింపబడిన వాడు, కనబడినవాడు, అతన్ని పట్టుకొని సృష్టించిన వాడు దేవా అనేం పిలవడో, అక్కడ ఉన్నటువంటి దేవా అనేటువంటి పదము మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని వారు చూపించే ఉదాహరణలు ఏంటంటే నిర్గమకాండం దగ్గరికి వెళ్దాం. 4వ అధ్యాయము 16వ వచనం. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఇక్కడ యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేను ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను ఈ బానిసత్వం నుంచి బయటికి పంపించు అని అడగమని చెప్పినప్పుడు మోషే ఏమన్నాడంటే, నేను నోటి మాంద్యము గలవాడిని, నేను నత్తి పెదవులు కలిగిన వాడిని, నేను సరిగ్గా మాట్లాడలేను అని చెప్పినప్పుడు యెహోవా దేవుడు మోషేతో ఏమన్నాడంటే, సరే నీకు మాట్లాడడం రాకపోతే నీకు నోరుగా నేను అహరోనును నియమిస్తున్నాను. అహరోన్ ఎవరు? మోషే యొక్క అన్నగారు. అతడు నువ్వు చెప్పే మాటలన్నీ ఫరోతో మాట్లాడతాడు, ఇబ్బంది లేదు. నీవు అహరోనుకి దేవుడిగా ఉండు, అంటే అహరోనుకు ఆజ్ఞాపించేవాడుగా, అహరోనుకు నేను చెప్పిన మాటలన్నీ చెప్పేవాడుగా ఉండు అనేటువంటి అర్థంతో ఇక్కడ దేవుడు అనేటువంటి పదాన్ని వాడాడు. అలా కాకుండా లిటరల్గా అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం చేసుకోవాలి? అహరోనుకి దేవుడు ఎవరు? మోషే ఎవరికి దేవుడిగా ఉంటాడంట? అహరోనుకి దేవుడిగా ఉంటాడంట. అహరోనుకి దేవుడు ఎవరు ఇప్పుడు? మోషే.
ఈ లేఖనాన్ని బట్టి. కానీ మోషేకైనా, అహరోనుకైనా, మిరియాముకైనా, ఇశ్రాయేలు ప్రజలందరికీ నిజానికి వాస్తవానికి దేవుడు ఎవరో? యెహోవా దేవుడు. అలాగని చెప్పేసి ఇప్పుడు మనం మోషేని దేవుడు అందామా? ఇంకొక సందర్భాన్ని చూడండి. నిర్గమకాండము 7వ అధ్యాయం దగ్గరికి రండి. మొదటి వచనం చదువుతున్నాను. నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనము. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోనునేమో నీకు ప్రవక్తగా నియమించితిని. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు మోషే ఎవరికి దేవుడు? ఫరోకు దేవుడా మోషే? అంటే ఇక్కడ దేవుడు అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించాడు అంటే, నిన్ను ఒక అధికారిగా, నీకు ఆజ్ఞాపించేవాడుగా, నిన్ను హెచ్చరించేవాడుగా, నిన్ను ఒక ఏలికగా నేను నియమిస్తున్నాను అనేటువంటి పదజాలంతో అక్కడ దేవుడు అనేటువంటి మాటను ఉపయోగించారు. అదే అర్థాన్ని మనం ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ కూడా తీసుకోవాలి. అంతే తప్ప యేసుక్రీస్తు దేవుడు కాదు అని బోధించేవారు ఈ లోకంలో ఉన్నారు. 82వ కీర్తన మొదటి వచనం చూడండి. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దీని అర్థం ఏంటి? దేవుడు సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే, ఇది దేవుని సమాజం అనుకుంటే ఈ సింహాసనం మీద దేవుడు నిలిచి ఉన్నాడు అని అనుకుందాం. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడు, కొంతమంది దైవాలు అంటే కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలో దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అదే కదా అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉండి తీర్పు తీరుస్తున్నాడు. ఎవరి మధ్యలో తీర్పు తీరుస్తున్నాడు? దేవుళ్ళ మధ్యలో. అంటే ఇప్పుడు మీరందరూ ఏమవుతారు? దేవుళ్ళ మధ్యలో దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అంటే మీరందరూ ఎవరు? అంతే కదా, అలాగే అర్థం చేసుకోవాలి కదా. తర్వాత చూడండి 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. చాలా అక్కడ ఆగుతాం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు అంటున్నారు, మీరు దేవుని కుమారులు, మీరందరూ దేవుళ్ళు అని నేనే సెలవిచ్చుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు మనందరం ఏమవుతాం చెప్పండి? మనందరం దేవుళ్ళమే కదా, అవునా కదా? నవ్వుతారేంటమ్మా? వాక్యం అదే కదా చెప్తుంది. తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు, సర్వోన్నతుడైన నా కుమారులు మీరంతా, మీరు దేవుని కుమారులు కాబట్టి మీరందరూ కూడా దేవుళ్ళే అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను కూడా దేవుణ్ణి అని నమ్మాలి. అంతే కదా. అహం బ్రహ్మస్మి అంటే నేనే దేవుణ్ణి. చాలామంది అలా ఫీల్ అయిపోయేవారు బయట చాలామంది ఉన్నారు. మరి దీని అర్థం ఏంటి? రాజుగారి కుమారుడు రాజకుమారుడు అవుతాడు, అవునా కదా? రాజు అవడా? అంటే రాజుగారి కొడుకు రాజు అవుతాడా? అవుతాడా? అవడా? అయ్యే అవకాశం ఉందా లేదా? మరి దేవుని కుమారులు దేవుళ్ళు అవుతారా? అవరా? అవరు. అవరనే కదా చెప్తున్నాం. రాజుగారి కొడుకేమో రాజు అవుతాడంట, దేవుని కుమారుడు మాత్రం దేవుడు అవడంట. ఇదే లాజిక్. ఎందుకు అవడా? దేవుని కుమారుడు దేవుడు అవ్వకూడదా? రాజకుమారుడు రాజు అయినప్పుడు దేవుని కుమారుడు దేవుడు అయ్యే అవకాశం ఉందా లేదా? మరి ఈ లేఖనాన్ని మనం అలా ఎలాగ అర్థం చేసుకుందాం? మీరు దైవములని నేను అంటిని అంటున్నాడు ఆయన. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు దేవా అని తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి అంటున్నాడు కదా. దేవా అనే పదం వాస్తవానికి దేవా నువ్వు దేవుడివని దేవుడేం చెప్పట్లేదు. ఒక రాజు లేకపోతే ఒక ప్రభువు లేకపోతే ఒక అధికారం ఇచ్చాడు, ఇది చెయ్యి అనేటువంటి అధికారాన్ని ఇచ్చాడు, ఇది చేసి చూపించనేటువంటి అధికారం ఇచ్చాడు. ఆ అధికారంలో దేవా అన్నాడు తప్ప వాస్తవానికి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి దేవా అనేమి పిలవలేదు. ఇక్కడ మోషేని ఏ విధంగా అయితే అహరోనుకి దేవుడిగా నియమించాడో, మోషేని ఏ విధంగా అయితే ఫరోకి దేవుడిగా నియమించాడో, అలాగే దేవుని మందిరంలో ఉన్న మనందరినీ కూడా దైవములు అని అంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఇది దేవా అనేది ఒక మామూలుగా ఒక పదంగా తీసుకోవాలి, ఒక పదవిగా తీసుకోవాలి, ఒక బాధ్యతగా తీసుకోవాలి తప్ప నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని బోధించేవారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు. ఇంతకే యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా? ఇది ప్రశ్న. తండ్రి అయిన దేవుడైతే తన కుమారుని గురించి దేవా, ప్రభువా అని అంటున్నాడు.
గడిచిన వారంలో యూదులందరూ యేసుక్రీస్తు గురించి దావీదు కుమారుడు, మనుష్య కుమారుడు, ప్రవక్త, ఏలియా ప్రవక్తలలో ఒకడు అనేటువంటి అభిప్రాయాలన్నీ మనం చూసాం. మెజారిటీ అభిప్రాయం ఏంటంటే ఈయన దావీదు కుమారుడు. మరి దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు ఈయనకేమవుతాడు అని మనం అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? ఈయన నా ప్రభువు అని చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఈయన దేవుడా దేవుని కుమారుడా అన్నప్పుడు దేవుణ్ణే అడుగుదాం. దేవుని దగ్గరికి వెళ్ళి దేవా యేసుక్రీస్తు ప్రభు వారు నీకేమవుతారంటే ఆయన అంటున్నాడు నా దేవుడు, నా దేవా అని అంటున్నాడు. నా దేవుడు అంటే మనం అనుకుంటున్నట్టుగా దైవత్వం కలిగిన దేవుడు కాదు, నార్మల్గా దేవా, ప్రభువా, రాజా అన్నట్టు ఉద్దేశంతో అంటున్నాడు తప్ప వాస్తవానికి యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ఈ విధమైన వ్యాఖ్యానాలు చేస్తారు. ఇంతకీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుదాం. తండ్రి అయిన దేవుడిని అడిగాము, ఆయన ఏమన్నాడు? దేవా అన్నాడు. దావీదుని అడిగితే ప్రభువా అన్నాడు. సాక్షాత్ తండ్రి అయిన దేవుడే తన కుమారుని గురించి దేవా, ప్రభువా అన్నాడు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు దీని గురించి? ఇది అడుగుదామా? బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు వారు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా? చెప్పాలి. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన అంతటిలో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు వారు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా? చెప్పలేదు కదండి. ఎక్కడ చెప్పలేదు ఆయన. నేనేమి మిమ్మల్ని ట్రిక్ చేయట్లేదు. మిమ్మల్ని ఏదో ప్రశ్న అడిగి నాకే సమాధానం తెలుసు అని మీకు చెప్పాలని, నా గొప్పదనాన్ని చెప్పుకోవాలని నేను అనుకోవట్లేదు. ఒక సత్యాన్ని మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. అది వాస్తవమే. ఓకేనండి. సో మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు దేవుడువా అని అడిగితే ఆయన మనకు ఎలా సమాధానం ఇస్తాడు? అయినా అడుగుదాం. వెళ్దాం పదండి యోహాను సువార్తలోకి వెళ్ళి అక్కడ జరిగిన ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోదాం. త్వరగా వివరణాత్మకమైన సందేశం మీరు అర్థం చేసుకోవాలి. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ, అదేవిధంగా పరిసయ్యులతో, శాస్త్రులతో, సద్దుకయ్యులతో కూడా మాట్లాడుతూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వాళ్ళకు తెలియపరుస్తూ ఆయన అంటున్నాడు, నేను మంచి గొర్రెల కాపరిని అని చెప్తున్న సందర్భం. ఈ గొర్రెలన్నింటినీ తండ్రి అయిన దేవుడే నాకు అప్పగించాడు అని చెప్తున్నాడు. ఈ గొర్రెలన్నింటినీ నాకు ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవుడే అందరికంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. గొప్పవాడు అని చెప్తూ 30వ వచనంలో క్రీస్తు ప్రభు మాట్లాడుతూ, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏమని చెప్తున్నాడండి? యేసుక్రీస్తు ప్రభు నువ్వు దేవుడివేనా అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేనును తండ్రి అయిన దేవుడును ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు. అంటే మేమిద్దరము ఒకటే అని చెప్తున్నాడు ఆయన. మేమిద్దరము ఒక స్వభావాన్నే కలిగి ఉన్నాము అని చెప్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న యూదులందరికీ కోపం వచ్చేసింది. కోపం వచ్చి రాళ్ళు తీసుకొని కొట్టబోయారు. అక్కడ ఏమని చూడండి, చదవండి. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు మాట్లాడుతూ, అయ్యా తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొడతారు మీరు అని అడిగాడు. ఎవరిని? అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకు? ఈయన చక్కగా వాక్యం చెప్పాడు, మంచి సందేశాన్ని చెప్పాడు. ఆ సందేశాన్ని విన్న తర్వాత వాళ్ళకి కోపం వచ్చింది. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ఆరాధించే ఆ తండ్రి అయిన దేవుడు నేను ఏకమై ఉన్నామని చెప్తే అలా కోపం వచ్చేసింది. రాళ్ళు తీసుకొని కొట్టబోయారు ఆయన. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, అయ్యా మీరు నన్ను ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? నేనేం చేశాను చెప్పండి? ఏ మంచి పని చేశానని కొడతారు మీరు నన్ను? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు రప్పించాను, అందుకు కొడతారా? కాళ్ళు లేని వారికి కాళ్ళు వచ్చేలా చేశాను, అందుకు కొడతారా? చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాను, అందుకు కొడతారా? నోరు లేని వాళ్ళకి మాటలు ఇచ్చాను, అందుకు కొడతారా? ఏ మంచి పని చేశానని కొడతారు? నేను చేసిన ఈ మంచి పనులని తండ్రి అయిన దేవుడే నాలో ఉండి చేయిస్తున్నాడు అని మీరు నమ్మట్లేదా?
మనుషులు చేయగలరా ఈ విషయాలు? ఈ కార్యాలు మనుషులు చేయగలరా? నేను అదే చెప్తున్నా, తండ్రి అయిన దేవుడు నాలో ఉండి ఇవన్నీ చేపిస్తున్నాడు. ఈ మంచి పనులు బట్టి మీరు నన్ను రాళ్ళతో కొడతారా అని క్రీస్తు ప్రభు వాళ్ళని అడిగాడు. తర్వాత వచనం, నేను ఏ మంచి పని చేశానని మీరు నన్ను రాళ్ళతో కొడుతున్నారు అని కారణం అడిగితే వాళ్ళు అన్నారు, యూదులు, అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావా? అమ్మా, యేసుక్రీస్తు ఎప్పుడని చెప్పాడా నేను దేవుడినని? మరి ఇక్కడ ఏముంది? నీవు మనుష్యుడవై ఉండి నేను దేవుడునని చెప్పుకొనుచున్నావు కనుక నువ్వు దైవదోషణ చేసావు కనుక నిన్ను రాళ్ళతో కొట్టి చంపాల్సిందే అన్నారు. ఇప్పుడు మనం ఒక మాట అన్నాం కదా, ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువు నేను దేవుడిని చెప్పుకున్నాడా? మరి అక్కడ ఉన్న యూదులు ఏమంటున్నారు? నువ్వు చెప్పావు. ఏమని చెప్పావు? నువ్వు మనిషివై ఉండి దేవుడిని చెప్పుకుంటున్నావు. నువ్వు మాకు దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే మాకు దేవుడు, ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు. నువ్వేమో మనిషివి, నువ్వు వడ్రంగోడికి పుట్టావు, నీ సహోదరులందరూ మా మధ్యలోనే ఉన్నారు, నువ్వు దేవుడిని ఎలా చెప్పుకుంటావు అంటే ఆయన అన్నాడు, ఏంటి నేను దేవుడిని చెప్పుకున్నానా? అందుకని నేను దేవదోషం చేశానా? తండ్రి అయిన దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవుని కుమారుని చెప్తున్నాను. దేవుడు నాలో లేకపోతే నేను ఈ క్రియలన్నీ చేయగలనా? స్వస్థతలు చేయగలనా? అద్భుతాలు చేయగలనా? నన్ను దేవుని కుమారుడని నమ్మండి, దేవుడని నమ్మండి అని నేను మీకు చెప్పట్లా. నేను చేసిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మంచియే కదా? చెప్పండి. చూడండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 35 అక్కడ 34 అంటున్నాడు, అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? ఇది మాట. మీరు అందరూ యూదులు, మీరు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారుగా. మీ ధర్మశాస్త్రంలో ఒక చోట మీరు దైవములని నేను అంటిని అని ఉన్నది. అంటే అర్థం ఏంటి? మీరందరూ దేవుళ్ళని వాక్యంలో ఉంది. ఇందాక చదివించిన కీర్తనలు ఉందా లేదా? ఆ వాక్యాన్ని ఎత్తుపట్టుకొని క్రీస్తు ప్రభు మాట్లాడుతూ, నేను దేవుణ్ణని చెప్పుకుంటున్నానని మీరు ఫీల్ అయిపోతున్నారో, మీరు కూడా దేవుళ్ళే. ఇదిగో మీ ధర్మశాస్త్రంలో పలానా కీర్తనలో రాసుందిగా, దేవుడే అన్నాడు ఏమని? మీరు దైవములు, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులు అని ఉంది అక్కడ. మరి మీరు దైవములు కదా అని అడుగుతున్నాడు రివర్స్లో. ఇప్పుడు వీళ్ళు మాట్లాడగలరా? ఇందుకు ఎక్కడి నుంచి చూపించాడు వీళ్ళకి? వాళ్ళు నమ్మే ధర్మశాస్త్ర గ్రంథంలోంచి, కీర్తనలో నుంచి చూపించాడు. తర్వాత ఏమంటున్నాడు? యేసు, మీరు దైవములని నేను అంటేనని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కాదు కదా? అవునమ్మా, లేఖనము నిరర్థకం అవుతుందా? ఫెయిల్ అవుద్దా? భూమి ఆకాశములు గతించిన కానీ ఈ ప్రవచన గ్రంథంలో రాయబడినటువంటి ఈ వచనాలలో ఒక సున్నా అయినను, ఒక పొల్లు అయినను, ఒక అక్షరమైనను తప్పిపోదు. అవి నెరవేరు వరకు అది నిరర్థకము కాదు. కనుక వీళ్ళు వాక్యాన్ని చక్కగా నమ్ముతారు, అది నెరవేరే వరకు నిరర్థకము కాదని నమ్ముతారు. కానీ ఆ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటి? మీరు దైవములు అని ఉంది అక్కడ. మరి వీళ్ళు ఏం నమ్మాలి? మేము కూడా దేవుని బిడ్డలము, మేము కూడా దైవములమే అని నమ్మాలి. అందులో తప్పేమీ లేదు. ఎవరైతే నిజమైన దేవుని తెలుసుకొని ఆయన వాక్యం ప్రకారంగా నడుచుకుంటారో, వాక్యాన్ని బట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారో వారు కూడా దేవుని కుమారులు, దైవములు అవుతారు. రాజకుమారుడు ఎలా రాజు అవుతాడో, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే దేవుని కుమారులు కూడా దైవములు అవుతారు. కానీ మనం అనుకుంటున్నట్టు నిజమైన ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి సమానంగా దేవుళ్ళము అవ్వము. అది గుర్తుపెట్టుకోండి. దేవుని కుమారుడు దేవుడైనట్లుగా దేవుని నమ్ముకున్న మనము కూడా దైవములు అవుతాం. ఎప్పుడు? ఆయన వాక్యము తెలిసినప్పుడు. అదే అంటున్నాడు చూడండి అక్కడ ఆయన, ఎవరికి దేవుని యొక్క వాక్యము వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడలా. ఎవరంట దైవములు? ఎవరికైతే దేవుని యొక్క వాక్యం కంప్లీట్గా వచ్చుద్దో, దేవుని యొక్క వాక్యాన్ని కంప్లీట్గా ఎవరైతే పాటిస్తారో, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కాకుండా, లోకంలో కొంచెం వాక్యంలో కొంచెం కాకుండా కంప్లీట్గా వాక్యం మీద డిపెండ్ అయ్యి తమ జీవితాలను కట్టుకునే వారిని దేవుడు ఏమంటున్నాడు? మీరు దేవుని కుమారులు, దేవుళ్ళు, దైవములు అంటున్నాడు. అంటే డివైన్ ఆస్పెక్ట్ కలిగిన వారుగా మీరు మారుతారు. అంటే మీరు దైవత్వంలోని దేవుని యొక్క పిల్లలుగా మీరు మారతారు అని చెప్తున్నాడు ఆయన. వాక్యం తెలిసిన వాళ్ళే.
వాక్యానుసారంగా ప్రవర్తించే వాళ్ళే, వాక్యానికి విధేయత చూపించే వాళ్ళే దైవములు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మరి మీరు ఆ వాక్యాన్ని నమ్ముతారా నమ్మరా? యూదులందరూ 100% దేవుని యొక్క వాక్యాన్నే నమ్ముతారు. వేరే ఛాన్స్ వాళ్ళకి లేదు. యూదులు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు ఆడకూడదు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? ఆజ్ఞాతిక్రమం అవుతుంది. ఆజ్ఞాతిక్రమం ఏమిటి? పాపము. అర్థమవుతుందండి? వాక్యంలో ఉందంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే. మరి వాక్యంలో ఏమనుంది? వాక్యం ఎవరికి వస్తే వారు దైవములు అని ఉంది. మీరు దైవములు అని అంటున్నాడు. తర్వాత దైవముల మధ్యలో ఆయన తీర్పు తీరుస్తున్నాడు అనేటువంటి మాటలు ఆ లేఖనాన్ని చూపించి మీరు దైవములు అని దేవుడే అంటున్నాడు కదయ్యా, నేను ఇప్పుడు దేవుడిని అని చెప్పుకుంటే తప్పేంటి మీకు? అయినా నేను దేవుడిని ఎక్కడ చెప్పుకుంటున్నాను? నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగానండి, తండ్రి ప్రతిష్ఠిత చేసి ఈ లోకంలోనికి పంపించిన దేవుని కుమారుణ్ణి నేను అని చెప్పినందుకు మీరెందుకు దైవదోషం అని అంటున్నారు? నా తండ్రి క్రియలు నేను చెయ్యకపోతే అప్పుడు నన్ను నమ్మొద్దు. తండ్రి అయిన దేవుడు నాకేమైతే చేయమని పంపించాడో అవి నేను చేస్తున్నాను. ఒకవేళ అలాంటి క్రియలు నేను చేయలేకపోతే నన్ను మీరు నమ్మొద్దు. ఒకవేళ తండ్రి అయిన దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి క్రియలు నేను చేస్తే అప్పుడు నన్ను మీరు నమ్మండి. నన్ను నమ్మకపోయినా పర్లా, ఆ క్రియల్ని బట్టి నన్ను నమ్మండి అంటాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కొన్ని పనులు ఉన్నాయి, అవి మనుషులు చేయలేరు. అర్థమవుతుందండి? దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనుషులు చేయలేనివి మనుషుడై ఉండి క్రీస్తు ప్రభు చేస్తే మరి ఆయన నమ్మాలా వద్దా? వాస్తవానికి క్రీస్తు ప్రభు చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు మనుషులు చేయగలరా? చెప్పాలి మీరు. సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే క్రీస్తు ప్రభువులో ఉండి ఆ గొప్ప కార్యాలు జరిగించాడు. ఆ క్రియలను బట్టి ఆ క్రియల్ని నమ్మండి. అవి తండ్రి అయిన దేవుని యొక్క కార్యములని మీరు నమ్మితేనే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. కానీ వాళ్ళకి ఎలాగ అర్థమవుతుందో తెలుసా? ఇదిగో నేను దేవుని కుమారుణ్ణి అని క్రీస్తు ప్రభు చెప్పుకుంటున్నట్టు వారికి అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పగానే చెప్తున్నాడు, తన నోటితో కాకుండా క్రియలతో చెప్తున్నాడు. ఏం క్రియలవి? తండ్రి అయిన దేవుని క్రియలు, మనుషులకు అసాధ్యమైన క్రియలు యేసుక్రీస్తు ప్రభు వారు చేసి చూపించాడు. అర్థమవుతుందండి? కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సాధారణమైనటువంటి మానవుడి వలె క్రీస్తు ప్రభువును మనము ఆలోచించడం తప్పు. చాలామంది మనుషులు క్రీస్తు ప్రభువుని ఎలా ఆలోచన చేస్తున్నారంటే, ఆయన తండ్రి అయిన దేవునికి పుట్టాడు, ఆయన పరలోకంలో పుట్టాడు, ఆయన తండ్రి అయిన దేవునికి పెద్ద కొడుకు, చిన్న కొడుకేమో పరిశుద్ధాత్ముడు, వాళ్ళ తర్వాత మనమే దేవుని యొక్క కుమారులము కుమార్తెలము, యేసుక్రీస్తు మనకి అన్న, మనం ఆయనకి తమ్ముళ్ళము చెల్లెళ్ళము అని చెప్పుకుంటున్నారు. సరే, వాక్యాన్ని అక్షరార్థంగా మనం తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి అన్ననే, నేను కాదండి. ఎందుకంటే దేవుని కుమారుడు, మనం కూడా ఎవరమే? దేవుని కుమారులమే. అలాగనుకుంటే మనకేమవుతాడు? అన్న. యేసుక్రీస్తు ప్రభు వారు అన్న అవుతాడు. అలాగని చెప్పేసి మా అమ్మకో మా నాన్నకో పుట్టినట్టుగా ఈయన మా అన్నయ్య అని సింపుల్గా మాట్లాడితే కుదురుతుందా? అదే నేను మీకు చెప్పేది. సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే క్రీస్తు ప్రభువుని నా దేవా నా ప్రభువా అంటుంటే, ఉత్తమమైనటువంటి విశ్వాస వీరుడైనటువంటి యోధుడైనటువంటి దావీదు కుమారుని గురించి ఏమంటున్నాడు? నా ప్రభువా అంటుంటే, అసలు క్రీస్తు ప్రభువుకి మనకి ఏమాత్రము కూడా దగ్గర రిలేషను లేదు, మనం ఆ లైన్లో లేము. అవునా కదా? మనమేమి ఏర్పరచబడినటువంటి వంశము కాదు, మనమేమి దేవుని ప్రజలము కాదు, మన అంజులము. మనకేదో పెద్ద తెలిసిపోయినట్టు మా అన్న అని చెప్పుకుంటున్నారు ఈ రోజుల్లో కొంతమంది. అది తప్పు. యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మనం పొరపాటు పడుతున్నాము. ఆయన ఎలాంటి దేవుడో హెబ్రీ పత్రికలో రాయబడింది. మళ్ళా మొదటి అధ్యాయం మూలపాఠం దగ్గరికి వెళ్దాం. మొదటి అధ్యాయం 10వ వచనంలో చూడండి. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. అమ్మా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు మీకు అన్నయ్య అయితే, ఆయన మీరు ఒకటే తండ్రికి పుట్టినట్టయితే,
ఆయన భూమికి పునాది వేసాడు, మీరేయండి, వేస్తారా? వేయగలుగుతారా? ఆయన ఆకాశాన్ని స్థిరపరిచాడు, ఆకాశాన్ని సృష్టించగలడు, నశింప చేయగలడు ఆయన. తర్వాత 11వ వచనం చూడండి, అవన్నీ నశించిపోతాయి కానీ నీవు నిలిచి ఉందువు అని ఉంది. మనం నిలిచి ఉంటామా అమ్మా? మనకు పుట్టినరోజు తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. పలానా రోజున పుట్టాలని మనం అనుకుని రాలేము, పలానా రోజున చనిపోతామని కూడా మనకి తెలియదు. మరి క్రీస్తు ప్రభుకి ఆయన ఎప్పుడు రావాలో తెలుసు, ఆయన ఎప్పుడు వెళ్ళాలో కూడా తెలుసు. క్రీస్తు ప్రభు చనిపోయాడా, చంపబడ్డా? చెప్పాలి. మనుషుల వలె ఆయన చనిపోయాడా, చంపబడ్డా? క్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమును పెట్టుటకును దానిని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం ఉన్నది అన్నాడు. అవునా కదా? నేను నా ప్రాణాన్ని పెడతాను, ప్రాణాన్ని తీసుకుంటాను. అలాగే ఆయన తన ప్రాణాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. ఎలా? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అన్నాడు. మీరు అలా చేయగలరా? మీరు ఇప్పుడు చనిపోవాలంటే మీ ఆత్మని మీరు దేవునికి అప్పగించి మళ్ళీ దాన్ని తీసుకోగలరా? ఎందుకు మేము చనిపోలేమండి, ఊరేసుకుంటే అయిపోద్ది. అది ఆత్మహత్య అవుతుంది. అవునా కదా? కానీ క్రీస్తు ప్రభు మనకలా చనిపోయాడా? చెప్పాలి. ఆయన పుట్టుకలో మనకలాగా చెప్పబెట్టకుండా జరిగిందా? ఆయన పుట్టుక గురించి ప్రవచనాలు, దేవదూతలు, పరలోకపు సైన్య సమూహము, అవునా కదా, జ్ఞానులు, గొల్లలు, అబ్బో పెద్ద హడావుడి జరిగింది. ఏ రాజుతో సహా ఆ బెత్లెహేమ్ అంతా కూడా కలవరము, అవునా కదా? మన పుట్టినరోజుకి అంత ఆడబాటం ఎక్కడైనా ఉందా? మరి ఆయన మనకు అన్నయ్య అని చెప్పుకుంటున్నాం మనం. చాలామంది చెప్తున్నారు అలాగే. వాక్యాన్ని అక్షరార్థంగా మాట్లాడినటువంటి సందర్భంలో తండ్రి అయిన దేవుడి జ్యేష్ఠ కుమారుడిగా మనం ఆయన కుమారులుగా అంగీకరించినప్పుడు దేవుని కుమారుడిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు మనకి జ్యేష్ఠుడిగా అన్నగా అంగీకరించాలి తప్ప ఈయన మా అన్నయ్య, మాతోనే ఉన్నాడు, మాకులాగే ఉన్నాడు, ఎంత చులకన చేసి మాట్లాడుతున్నారంటే. యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన గెత్సెమనే తోటలో చివరి ప్రార్థన చేశాడు కదా. చివరి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. మళ్ళీ వెంటనే ఆయన ఏమన్నాడు? తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు అని ఆయన ప్రార్థన చేశాడు. పాపం చాలా శోధించబడ్డాడు ఆయన రాత్రి, అవునా కదా? ఎంత వేదన చెంది ఆయన ప్రార్థన చేశాడంటే పాపం ఆయన చెమట రక్తంగా మారిందని కూడా మనం అక్కడ ఆయన అంతలా ప్రార్థన చేస్తుంటే ఒక అజ్ఞాని ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు సృష్టింపబడిన వాడు, యేసుక్రీస్తు కూడా మనలాంటి మనిషే. ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని? తండ్రి, నా వల్ల కాదు, నేను ఈ సిలువ మరణానికి వెళ్ళలేను, దయచేసి ఈ మరణం తప్పించు అని ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు అన్న, రేయ్, నీవు నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు నువ్వు విని సిలువ మరణంలోకి వెళ్ళాలి. నువ్వు వినకపోయావా నీకు పరలోకం లేదన్నాడంట తండ్రి. అయ్య బాబోయ్, నాకు పరలోకం లేదా? అయితే సరే, నువ్వు చెప్పినట్టే చెయ్యి, నేను సిలువ మరణానికి వెళ్తానని అన్నాడంట. ఎవరో అసలు ఉందా అండి బైబిల్? అది ఎలా చెప్తున్నారు చూడండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చెప్పినటువంటి మాట వినకపోతే యేసుక్రీస్తుకి పరలోకం లేదంట. ఎలా కల్పించి మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు దైవత్వాన్ని వాళ్ళు ఎంత చులకం చేసి మాట్లాడుతున్నారు చూడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది కాదు అక్కడ ఉన్నటువంటి సందర్భము, ఆయన ప్రార్థిస్తున్నటువంటి విధానము, తండ్రి అయిన దేవుని వేడుకుంటున్నటువంటి విధానము, ఆయన శోధించబడుతున్నటువంటి విధానాన్ని అర్థం చేసుకోకుండా క్రీస్తు ప్రభువుకు పరలోకం లేదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క దైవత్వం విషయంలో మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని అనండి, అంతే తప్ప ఏదో అవాకులు చవాకులు మనం పేలకూడదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి ధర్మశాస్త్రంలో. 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు. దేవుని యొక్క నామాన్ని, దైవత్వాన్ని మీరు వ్యర్థముగా అబాసుపాలు చేసేటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని బెచ్చగాడు అంటారా? యేసుక్రీస్తు ప్రభువారు నా వల్ల కాదు,
నాకు చేత కాదు అని ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు నీకు పరలోకమే ఉండవు అని బెదిరించాడా? ఏం మాట్లాడుతున్నారు? ఆయన మనిషా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదివినటువంటి సందర్భంలో నిర్గమకాండంలో మోషేను అహరోనుకు దేవుడిగా నియమించాడు, మోషేను ఫరోకు దేవుడిగా నియమించాడు అనేటువంటి సందర్భాన్ని మీరు తీసుకొని, అలాగే ఈ ప్రజలందరికీ కొద్ది కాలం పాటు యేసుక్రీస్తుని దేవుడిగా నియమించాడు, తర్వాత ఆయన రాజ్యాన్ని అధికారాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించేస్తాడు, ఆయన దేవుడు కాదు అనేటువంటి విపరీతమైనటువంటి బోధనలు కూడా బయట ప్రపంచంలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని యొక్క వాక్యంలో ఆయన చెప్పినటువంటి మాట వాస్తవానికి మోషే దేవుడా ఫరోకి కానీ అహరోనుకి కానీ? అలాగే వాక్యం తెలిసిన మనం అందరము దైవములు అనే వాక్యంలో రాయబడింది. మనందరము దైవములా? మనం దేవుళ్ళమా? చెప్పాలి. వాక్యం చెప్తుంటే కరెక్టే, మనం దైవములమే. కానీ ఎలాంటి దైవములమో ఒకసారి ఆలోచన చేస్తే అక్కడే 82వ కీర్తన దగ్గరికి వెళ్ళండి ఒకసారి. 6 వచనాలు చదివాం కదా, 7వ వచనం చదవండి. మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చాను, అయినా ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. మరి అలాంటి చనిపోయే మనకి యేసుక్రీస్తుకి పోలిక. దేవుని యొక్క వాక్యం తెలిసిన దేవుని కుమారులుగా దైవములుగా దేవుడే సెలవిచ్చినప్పటికీ మనం ఎలా చనిపోతామంట? మామూలు మనుషులు చనిపోయినట్టే చనిపోతాం. మరి క్రీస్తు మామూలు మనుషులు చనిపోయినట్టు చనిపోయాడా? ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి తీసుకున్నాడు. అలాంటి శక్తి మీలో ఉందా? మీరు భూమికి పునాది వేయగలరా? ఆకాశాన్ని విశాలపరచగలరా? సముద్రాన్ని సృష్టించగలరా? మరి మీకు ఆయనకి పోలిక ఏంటండి? మనం ఎక్కడా, ఆయన ఎక్కడా? ఆయన దైవత్వం గురించి తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇస్తుంటే ఆయన దేవుడు కాదు అని అవాకులు చవాకులు పేలేవారు. కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. మీలో జ్ఞానం కొదువుగా ఉంది, క్రీస్తు ప్రభువుని అడగండి, ప్రార్థన చేయండి, ఆయన మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భూమికి పునాది వేయలేం. మనం అనాది కాలం నుంచి ఉన్న వాళ్ళమా? అనాది కాలం నుంచి ఆయన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అబ్రహాముకు పూర్వమే నేనున్నవాడిని అని చెప్పుకుంటున్నాడు ఆయన. నువ్వు ఉన్నావా? కనీసం మీ నాన్నకు ముందు నువ్వు ఉన్నావా? మీ నాన్న తర్వాత వచ్చాను, అవునా కదా? మీ తాతకు ముందు ఉన్నావా? మీ ముత్తాతకు ముందు. ఈయన అబ్రహాము కంటే ముందు నుంచి ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడు. నేనే ఆల్ఫా ఓమేగాని, నేనే ఆదియును అంతమును, నేను మొదటి వాడను కడపటి వాడను నేనని క్రీస్తు ప్రభు చెప్తుంటే ఆయన పుట్టాడు, ఆయన చనిపోయాడు అని చెప్తున్నారు. మనిషిలాగా మనిషి ఆయన పుట్టడానికి చనిపోవడానికి. ఆయన పుట్టుక పురుషుడు ప్రమేయం ఉందా? పురుషుడు ప్రమేయం లేకుండా స్త్రీ గర్భవతి అవుతుందా? మరి ఆయన పుట్టుక అద్భుతం కాదా? చెప్పాలి. కన్యక గర్భవతి అయి కుమారునికి నది ప్రవచనం నెరవేరడానికి ఆయన కన్యకకు పుట్టాడు. నీవు నాకు ఒక శరీరమును అమర్చిదివి, లాస్ట్ వారం చెప్పాను కదా, ఆ షర్ట్ అక్కడ తగిలించుకొని షర్ట్ వేసుకుంటాం మనం, అలా శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన. ఎందుకు దేవుడు క్రీస్తు ప్రభు పుట్టిన తేదీ అని బైబిల్లో రాయించలా. పస్కా పండుగ పలానా నెలలో పలానా రోజున చేయాలి, పలానా పులిన రొట్టెల పండుగ పలానా రోజులో పలానా సమయంలో పలానా టైంలో, సాయంత్రమా పొద్దున్న ఎలా తినాలి, ఎలా అన్నీ చెప్పాడు కదా. ఏదేది ఎప్పుడెప్పుడు చేయాలని చెప్పినవాడు వాటన్నిటికంటే ధర్మశాస్త్రం కంటే గొప్పవాడని క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆయనకు పుట్టుక లేదు కాబట్టి, ఆయన ముందు నుంచి ఉన్నవాడు కాబట్టి ఈరోజు పుట్టాడని చెప్పడానికి వీలు లేదు కాబట్టి. ఆయన మనిషి కాదు, పుట్టుక చావు ఉండడానికి. ఇప్పుడు మనం ఒక మనిషి మన ఆదరణ గుడికి ఏం పెడతాం? జననము మరణం. క్రీస్తుకు లేవవి. ఆయన అబ్రహాము కంటే ముందు నుంచి నేను ఉన్నవాడును, సృష్టికి ప్రారంభం కాకముందే నేను ఉన్నవాడిని అని చెప్తుంటే పలానా డిసెంబర్ 25న పుట్టాడు అని చెప్పడానికి ఎవరో నువ్వు? నీకు ఆధారం ఏంటి? బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ఆయన పుట్టాడని? ఎందుకు రాయించలేదు? మీరు పిచ్చోళ్ళు కాబట్టి, పిచ్చి పిచ్చి పండగలన్నీ చేస్తారు కాబట్టి. క్రీస్తు పుట్టాడు హ్యాపీ బర్త్డే అని కేకులు కట్ చేసి ఆయన సమయాన్ని దుర్వినియోగం చేస్తారు కాబట్టి ఆయన రాయించలా. సరే, పలానా రోజున చనిపోయాడని చెప్పాడు ఆయన,
పలానా సంవత్సరంలో పలానా రోజు పలానా తేదీ చనిపోయాడు అని రాయించాడా? అది కూడా రాయించలా. ఎందుకు? ఇక మొదలెట్టేశాం కదా 40 రోజు ఫాస్టింగ్ ప్రేయర్లు, ఆ గుడ్ ఫ్రైడే రోజు కన్నీళ్ళు గార్చాయి బాబు, ఉపవాసాలు ఉండి మా దేవుడు చచ్చిపెట్టిన ఆయన శోకాండాలు పెట్టి, అవునా కదా? అందుకే రాయించలేదని. ఆయన ఇవన్నీ చేయాలని ఇష్టపడలేదు. ఎందుకు? ఆయనకి పుట్టుక లేదు, చావు లేనప్పుడు ఆయన పుట్టాడని పండగ చేయడం, ఆయన చచ్చిపోయాడని పండగ చేయడం, అది ఎంత తప్పండి అది? చెప్పాలి, తప్ప కదా వాక్యం ప్రకారంగా? ఒకవేళ ఆయనకి పుట్టినరోజు చేశారంటే ఆయన పుట్టినవాడని మీరు అర్థం చేసుకున్నట్టు, ఒప్పుకుంటున్నట్టు. అంటే పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడు? దేవుడికి ఏముండాలి? పుట్టుక చావు ఉండకూడదు. ఆయన అనంతుడై ఉండాలి, అవునా కదా? ఆయనకి ఆది ఉండకూడదు, అంతం ఉండకూడదు. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. మోషేతో ఏం చెప్పాడు దేవుడు? నీ పేరేంటి అంటే, నేను ఉండేవాడను, నేను ఉన్నవాడను. ఎప్పుడున్నావు? ఎప్పుడు ఉండేవాడను. ఎక్కడున్నావు? ఎక్కడైనా ఉండేవాడను. క్రీస్తు ప్రభు నిజంగా మనిషి అయితే, ఆయన మీ అన్నయ్యగా మీరు భావించినట్లయితే, ఆయనకి దైవత్వం లేదని మీరు భావించినట్లయితే, మీరు క్రిస్మస్ చేస్తారు, ఈస్టర్ చేస్తారు, ఇంకేమైనా చేస్తారు. కానీ నేనేమంటానంటే, ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నాను. ఏంటి? ఆ రోజున గవర్నమెంట్ మనకి సెలవు ఇచ్చింది కాబట్టి ఆ రోజున దేవుని సన్నిధిలో కూడుకోవడం మంచిది. ఆ రోజునే కాదు, ప్రతిరోజు దేవుని ఆరాధించేదే, ప్రతిరోజు క్రీస్తుని ఆరాధించేదే కనుక ఆ రోజు మనకు వచ్చినటువంటి సెలవు దినం వృధా చేసుకోకుండా చక్కగా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించే సమయము కాబట్టి క్రీస్తుని ఆరాధన చేద్దాం. ప్రభు దినం సమీపించే కొలది ఇంకా సమాజంగా సంఘంగా కూడుకోవడం మరీ మంచిది. కాబట్టి ప్రార్థనలు పెట్టుకొని ప్రార్థన చేద్దాం తప్ప ఏసై పుట్టాడు హ్యాపీ బర్త్డే అని కేక్ కట్ చేయడం, ఏసై చనిపోయాడని కన్నీళ్ళు పెట్టుకోవడం తప్పు. అదే కదా నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి. అలాగే చేయాలి తప్ప పండగలుగా మనం చేయకూడదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి ఆయనతో మనల్ని పోల్చుకోవడం కోసం మనమేం భూమికి పునాది వేయలేదు, మనమేమో అనాది కాలం నుంచి లేము, అలాగే మనము చనిపోక ఎల్లకాలం నిలిచి ఉండే వాళ్ళము కాదు, మనం ఏకరీతిగా ఉండే వాళ్ళం కాదు. మన సంవత్సరాలు, మన ఆయుష్ అంతమలేనిదా? ఏదో ఒక రోజున అంతమైపోతుంది. మనం నిత్యత్వం బ్రతికే వాళ్ళమా? మనకు మరణం లేదా? ఉంది. కానీ క్రీస్తు ప్రభు అలా కాదు. ఆయన అబ్రహాం కంటే ముందు నుంచి ఉన్నవాడు. ఆయన అబ్రహాం కంటే ముందున్నవాడు, ఉన్నవాడు. ఎవరైనా ఉన్నవాడు. అలాగే దేవుని చేత దేవా అని పిలిపించబడినవాడు. దేవుడు అవుతాడా లేకపోతే మనిషి అవుతాడా? చెప్పాలి. దేవుడే, సాక్షాత్తు దేవుడే క్రీస్తు ప్రభుని నా దేవా అని పిలుస్తున్నప్పుడు ఆయన దేవుడు అవడా? దేవుడే పిలుస్తున్నాడుగా, మీకేంటి ఇబ్బంది? ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, దేవుని క్రియలు చేయగలిగిన వాడు, దేవుని క్రియలు చేయగలిగిన వాడు దేవుడు అవుతాడు. వాస్తవానికి వాక్యం మన దైవములు 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 అంటుంది, దేవుని కుమారులు దేవుని కుమారులు అని మనల్ని అంటుంది. మనం అయిపోతామా? ఎందుకంటే క్రీస్తు దేవుని క్రియలు చేశాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. మనము క్రీస్తు క్రియలు, క్రీస్తులా మనం బ్రతకగలిగితే అప్పుడు మనము దేవునికి కుమారులు అవుతాం. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా క్రీస్తులా మనం బ్రతకకుండగా దేవునికి కుమారులు ఎలాగవుతామండి? ఆయన ఏమన్నాడు? రే బాబు, ఎందుకురా నన్ను ప్రభువా నా ప్రాణం తీసేస్తారు? ఎందుకురా ప్రభువా నన్ను పిలిచేవాడు ఎవడో పరలోకానికి వెళ్ళడు, కానీ నా తండ్రి చిత్తము చేయవాడే. మీకు అర్థమవుతుందండి? క్రైస్తవులము అని పేరు పెట్టేసుకుంటే, బైబిల్లో ఉన్నటువంటి ఒక పేరు తగిలించేసుకుంటే మనం క్రైస్తవులం అయిపోము. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తు ప్రభువును పోలి నడుచుకునేవాడు, క్రీస్తులా మారినవాడు. మీకు గడిచిన శుక్రవారం అదే చెప్పాను కదా. మనం 3 పనులు చేయాలి. మొదటిది ఏంటి? క్రీస్తులా మారాలి. మనం క్రీస్తుకు పోలినటువంటి జీవితాన్ని, క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని, క్రీస్తు మనసును మనం కలిగి ఉన్నప్పుడే మనం క్రైస్తవులం అవుతాం. మాట్లాడితే వచ్చి ప్రభువా తండ్రి దేవా అని ప్రార్థన చేస్తూనే ఉంటాం, కన్నీళ్ళు కారుస్తూనే ఉంటాం, కానీ క్రీస్తు మనసు నీలో లేదు. క్రీస్తుకు ఉన్నటువంటి లక్షణాలు ఒక్కటి కూడా నీలో లేవు. వాటిని పొందుకోవాలి. నిజమైన క్రైస్తవ్యము క్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తులా మారాలి. నువ్వు క్రీస్తులా ఉన్నావా లేదా చెప్పాలంటే నీ దగ్గర ఎవరైనా ఒక బూత్ తిడితే చాలు, నేను ఎవరైనా దూషిస్తే చాలు, నీ మీద నిందేస్తే చాలు, మొత్తం బయటకు వస్తుంది. కానీ క్రీస్తు ప్రభు
తనని చాలామంది దూషించారు, చాలామంది నిందించారు, చాలామంది తిట్టారు. ప్రతి దోషం చేశాడా? ప్రతిగా కొట్టాడా? ప్రతిగా తిట్టాడా? అర్థమవుతుందండి? శత్రువులను సైతం ప్రేమించగలిగినటువంటి గొప్ప మనసు మనలోనికి వస్తుందంటారా? కానీ రావాలి. అలా వస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. క్రీస్తులో మనం మారుతానే దేవుని కుమారులం అవుతాం. అలా కాకుండా వాక్యం నాకు తెలుసులే, నేను దేవుని కుమారుని అని తొడలు కొట్టేసి ఛాలెంజ్లు చేస్తే దేవుని కుమారుడు బాబో. క్రీస్తులా మారి, క్రీస్తులా తగ్గించుకొని, క్రీస్తులా ప్రార్థించి, క్రీస్తులా క్షమించి, క్రీస్తులా ప్రేమించగలిగితేనే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున క్రీస్తులా నువ్వు మారగలవా? క్రీస్తులా దేవుని పనులు నువ్వు చేయగలవా? దేవుని క్రియలు క్రీస్తు చేశాడు కనుక క్రీస్తుని మనం ఏమనాలి? దేవుడు. ఇంకెవరైనా చేశారా? నువ్వు చేయగలవా? నేను చేయగలనా? ఆ దేవుని క్రియలను బట్టి మనం చెప్పాలి తప్ప ఆయన చెప్పుకున్నాడని కాదు. ఆయన నోటితో చెప్పకపోయినా ఆయన క్రియలన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని? ఈయన దేవుడు, దేవుని కుమారుడని. వెంటనే యూదులకు అర్థమైంది. వాళ్ళు ఏమంటున్నారు? నీవు మనుష్యుడివై ఉండి దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు అని వాళ్ళు అన్నారు. ఈ రోజున ఇంకా చాలామందికి అర్థం కావట్లా. ఆయన చేసిన క్రియలు ఈ లోకంలో, ఈ యుగంలో ఏ ఒక్క మనుషుడు చేయలేకపోయాడు. క్రీస్తు ప్రభు తర్వాత అంత గొప్ప అద్భుతాలు ఎవరు చేయగలిగారు? క్రీస్తు ప్రభు శక్తినిచ్చి పంపించిన అపోస్తలులు తప్ప ఇంకెవరు కూడా అలాంటి గొప్ప అద్భుతాలు చేయలేకపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు ఈరోజు కూడా చేస్తూనే ఉన్నాడు. క్రీస్తు ప్రభు ద్వారా అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అవునా కదా? మరి క్రీస్తును దేవుడు కాదు, ఆయనకి దైవత్వం లేదు, ఆయన ఒక చిన్న కుమారుడు, చిన్న దేవుడు, బుల్లి దేవుడు, బుజ్జి దేవుడు అని చెప్పడానికి, మా అన్నయ్య, మా తమ్ముడు అని చెప్పుకోవడానికి ఏమాత్రమైన జ్ఞానం ఉందా అని వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని క్రియలు చేయగలిగినవాడు, చేసినవాడు ఆయన దేవుడే అవుతాడు, మనిషి కాడు. కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి చెప్పుకోవడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని క్రియలు చేసి ఆ క్రియలే నా గురించి సాక్ష్యం ఇస్తాయని చెప్పాడు. నా గురించి నేను చెప్పుకుంటే నా సాక్ష్యము వేస్ట్. నా గురించి ఎవరు చెప్పాలా? ఆ క్రియలు చూసి మిగిలిన వాళ్ళు చెప్పాలి. అవునా కదా? వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అన్నారు. అంటే క్రీస్తు ఆయన క్రియలను బట్టి ఎవరో దేవుడై ఉన్నాడు. దేవుని కుమారుడును దేవుడై ఉన్నాడు. ఆయన దైవత్వంలో ఏమాత్రం తక్కువ కాదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి తండ్రి అయిన దేవుడు ఎక్కువ కాదు, క్రీస్తు ప్రభు తక్కువ కాదు, పరిశుద్ధాత్ముడు అంతకన్నా తక్కువ కాదు. వీరు ముగ్గురు కూడా దైవత్వంలో ఉన్నవారే. వారు ముగ్గురు కూడా మనకి సమానమే. కాకపోతే క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాదిరి, ఒక ఆర్డర్ మనకు చెప్పాడు. ఏంటి ఆర్డరు? జాగ్రత్తగా వినాలి. స్త్రీ యొక్క శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుని యొక్క శిరస్సు ఎవరు? క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈ ఆర్డర్ ఆయన ఫాలో అయ్యాడు, మనల్ని ఫాలో అవ్వమని చెప్పాడు. కనుక ఆ ఆర్డర్లో మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రభువు ద్వారా మనము ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. అది ఆయన పెట్టిన క్రమము. ఆయనంత మాత్రాన క్రీస్తుని మనం ప్రార్థన చేయొద్దని, క్రీస్తుని ఆరాధించొద్దని, క్రీస్తుకు ప్రార్థన చేస్తే క్రీస్తు విననని చెప్పాడా? నా నామమున నా తండ్రికి మీరు ఏం ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు అని చెప్పాడు. మొదటగా వినండి, ఏమన్నాడు? నా నామమున తండ్రికి మీరేం ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు అన్నాడు. తర్వాత నా నామమున మీరు నన్నేం అడిగినా నేను కూడా ఇస్తానని చెప్పాడు. అలా ఎవరు చెప్పగలరు? అంటే తండ్రికి ప్రార్థన చేసినా, నాకు ప్రార్థన చేసినా మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల స్తుతించబడ్డం మనం చూస్తున్నాం. యుగ యుగములకు ఆయన స్తోత్రార్హుడైన ఆయన స్తుతించడం మనం చూస్తున్నాం. శిష్యులు ఆయన ప్రభువా, నా దేవా అని యాక్సెప్ట్ చేశారు, ఆయనకు మ్రొక్కారు, ఆయన ఆరాధించారు. అవునా కదా? ఇంకా పత్రికల్లో మనం చూస్తున్నాము ఆయన యొక్క దైవత్వం గురించి. ఆయన నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన మహాదేవుడు. అవునా కదా? ఈ పదజాలాలని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు దేవుడు, దైవత్వము కలిగిన వాడు. కానీ ఆయన చెప్పినటువంటి ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలనేది కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, దావీదు యేసుక్రీస్తుని ఏమంటున్నాడు? నా కుమారుడు అని అనట్ల, నా ప్రభువు, నా దేవుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఏం చెప్తున్నాడు? నా దేవా, నా ప్రభువా అని చెప్తున్నాడు. మరి నువ్వేం చెప్పాలి?
యేసుక్రీస్తు నీకు దేవుడా, దేవుని కుమారుడా? యేసుక్రీస్తు దేవుడును, దేవుని కుమారుడును, మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడును. ఈ విధంగా మనం క్రీస్తు ప్రభువును అర్థం చేసుకోవాలి. అంతే తప్ప దీంట్లో ఏది కూడా యేసుక్రీస్తు కాదు అని చెప్పడానికి మన దగ్గర ఎలాంటి ఆధారము లేదు. ఆయన దేవుడై ఉన్నాడు, దేవుడు కాదు అని చెప్పుకోలేము. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, దేవుని కుమారుడు కాదు అని కూడా చెప్పలేము. ఆయన మనందరికీ ప్రభువు అయి ఉన్నాడు, ఆయన ప్రభువు కాదు అని చెప్పడానికి లేదు. ఆయన మనందరి రక్షకుడై ఉన్నాడు, ఆయన రక్షకుడు కాదని చెప్పలేము. అందుకనే పేతురు చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ రక్షకుడు, అందరికీ దేవుడు, అందరికీ విమోచకుడు, తిరిగి రాబోతున్నవాడు, మన పరలోకానికి తీసుకెళ్ళేవాడు కూడా ఆయనే. కనుక ఆయన దైవత్వం విషయంలో ఎలాంటి అనుమానం మీరు పెట్టుకోకండి. తండ్రి అయిన దేవుడే తన కుమారుని గురించి చెప్తున్నాడు, ఈయన నా దేవుడు. ఆమేన్. మీ అందరికీ వందనాలు.